హలో నమస్తే అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎం చాకోట్రీ. సో ఈ రోజు కేక్ ఆర్డర్ వచ్చేసి ఈ కిట్ క్యాట్ కేక్ అండి. యాక్చువల్ గా ఇది వచ్చేసి నేను చాక్లెట్ కేక్ లా చేయలేదన్నమాట. ఏ ఫ్లేవర్ చేశానో అది మీకు వీడియోలో చెప్తాను. అండ్ అలాగే మన సబ్స్క్రైబర్ ఈ కేక్ ఆర్డర్ ని ఇచ్చారండి మన వీడియోస్ చూసి. వాళ్ళు కూడా శ్రీకాకుళంలోనే ఉంటున్నారు. మీకు షార్ట్ వీడియోలో చెప్పాను కదా డిటిడిసి ఆఫీస్ కి వెళ్లే ముందు ఈ కేక్ డెలివర్ చేయాలని చెప్పేసి. సో అదేనండి ఈ కేక్ టేస్ట్ చేశాక కస్టమర్ అయితే ఒక మంచి రివ్యూ ఇచ్చారు. దాంతో పాటు ఒక చిన్న ఆఫర్ కూడా ఇచ్చారనమాట. అదేంటో కూడా మీకు వీడియోలోనే చెప్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వెళ్లే ముందు మీరు గనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నారా, అలా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. సో ఎప్పటిలానే కేక్ బోర్డు పైన క్రీమ్ ని అప్లై చేస్తున్నాను అనమాట. సో కేక్ ఫ్లేవర్ మీకు చెప్పలేదు కదా, చెప్తాను. సో అందుకన్నా ముందు మనకి కస్టమర్ ఏం చెప్పారంటే మాకు స్క్వేర్ టైప్ లో కేక్ కావాలని చెప్పారు. సో అందుకే నేను 6 ఇంచ్ టిన్ లోని కేక్ ని ఇలాగా బేక్ చేసుకొని దాన్ని 3 లేయర్స్ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు షుగర్ వాటర్ తో సోక్ చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ ఎప్పుడు ఉన్నదే, కాకపోతే ఇక్కడ మీకు ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే మన సబ్స్క్రైబర్ ఒకరు కింద కామెంట్స్ లో ఒక డౌట్ అయితే అడిగారండి. షుగర్ వాటర్ ని ఇలా స్పూన్ తో సోక్ చేస్తే బెటరా, లేదంటే వాటర్ బాటిల్ లో వేసి సోక్ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుందా అని చెప్పేసి. అలా ఏం ఉండదండి. ఒకసారి ఇక్కడ చూడండి, నేను ఫింగర్ పెట్టి ఇలా చూపిస్తున్నాను కదా. సో కేక్ లోపలికి వాటర్ అనేది అలా అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఎక్కువ వాటర్ వేసేయకూడదు అనమాట. ఎక్కువ వాటర్ వేసేస్తే కేక్ తినేటప్పుడు బాగా సాఫ్ట్ అయిపోతుంది అనమాట. లేదంటే పైన ఇలా క్రీమ్ వేస్తాం కదా, ఆ క్రీమ్ కూడా లిక్విడ్ కన్సిస్టెన్సీకి వెళ్ళిపోతుంది. మరీ తక్కువ వాటర్ వేస్తారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మనం చేస్తుంది కూల్ కేక్ కాబట్టి మరీ పొడి పొడిగా ఉంటది అనమాట కేక్ తినేటప్పుడు. సో అది ఇప్పుడు నేను చేస్తుంది బటర్ స్కాచ్ కేక్ అండి. యాక్చువల్ గా కస్టమర్ ఫస్ట్ చాక్లెట్ కేక్ అయితే చేయమన్నారు. సో చాక్లెట్ కేక్ చేయడానికి కోకో పౌడర్ నా దగ్గర కరెక్ట్ టైంకి అయిపోయిందండి. ఈ మధ్యన అంతా 3 చాక్లెట్ కేక్స్ ఆర్డర్ వచ్చాయి అనమాట. తీసుకుంటాననే మర్చిపోయాను. సో అది అవైలబుల్ గా లేదంటే బటర్ స్కాచ్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారు. సో ఇప్పుడైతే లేయర్ పైన బటర్ స్కాచ్ క్రష్ ని అయితే వేసేసాను. దీనిపైన ఎప్పట్లానే నట్స్ ని యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా కస్టమర్ మనకి కేక్ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు చెప్పేది నేను వినేది ఏంటంటే మాకు కేక్ తినేటప్పుడు మధ్యలో బాగా క్రంచీగా ఉండాలి, మీరు నట్స్ ఆ టాపింగ్స్ అనేవి ఎక్కువ వేయండి అని చెప్పేసి. నేనైతే కస్టమర్ చెప్పకపోయినా వేస్తానండి. వెనిలా కేక్ అయినా మధ్యలోని చాక్లెట్ చిప్స్ వేస్తాను అనమాట. బాగా క్రంచీగా ఉంటది, తినేటప్పుడు బాగుంటది అని చెప్పేసి. అలాగే మీరు ఇక్కడ ఒక టిప్ మీకు చెప్తాను. మీరు ఈ చాక్లెట్ చిప్స్ అవనివ్వండి, ఆ నట్స్ అవనివ్వండి, ఎక్కువగా తెచ్చేసుకున్నారు అనుకోండి, ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసుకోండి. నేను ఒకేసారి 1 kg ప్యాకెట్ తెచ్చేసుకుంటాను. వైట్ చాక్లెట్ చిప్స్ అవనివ్వండి, లేదంటే బటర్ స్కాచ్ నట్స్ అయినా అవనివ్వండి, వాటిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాను అనమాట. మిగిలినవి కాస్త బయట పెడతాను, ఎప్పటికప్పుడు వాటిని యూజ్ చేసేస్తాను. కాబట్టి కస్టమర్ మనకి 1 kg కేక్ అయితే చేయమన్నారండి. నేనైతే 6 ఇంచ్ స్క్వేర్ టైప్ టిన్ లోని కేక్ ని బేక్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అదేంటి మీరు 1 kg కేక్ చేస్తున్నారు కదా, 6 ఇంచ్ కేక్ టిన్ అనేది 1/2 kg కేక్ చేయడానికి కదా అని చెప్పేసి. సో ఇక్కడ నేను ఈ కేక్ కి సైడ్ లోని మళ్ళీ కిట్ క్యాట్ చాక్లెట్స్ ని యాడ్ చేయాలి కదా. ఆ కిట్ క్యాట్ చాక్లెట్స్ వెయిట్ ఎంత వస్తుందో దాన్ని బట్టి కేక్ వెయిట్ ని ఇక్కడ నేను మేనేజ్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే కేక్ కి పైన చాక్లెట్ డెకరేషన్ అవనివ్వండి, లేదంటే ఫాండెంట్ కేక్స్ అయినా అవనివ్వండి, అక్కడ మనకి ఆ ఫాండెంట్ లేదంటే చాక్లెట్స్ వెయిట్ బట్టి కేక్ వెయిట్ తగ్గడం అంటూ ఉంటది అనమాట. ఎప్పుడైనా అలా ఎక్కువ గార్నిషింగ్ వచ్చింది అనుకోండి, కేక్ వెయిట్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. సో ఇక్కడ నేను తీసుకున్న చాక్లెట్స్ మొత్తం వెయిట్ వచ్చేసి 400 grams ఉందన్నమాట. సో అందుకే నేను 6 ఇంచ్ కేక్ టిన్ లోని కేక్ ని బేక్ చేసుకుని ఇలా రెడీ చేసుకున్నాను. దీని వెయిట్ అయితే 700 grams ఇలా ఉందన్నమాట. సో అది కేక్ మొత్తం ఇలా ఫైనల్ కోట్ చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తున్నానండి. అది బాగా సెట్ అవ్వాలన్నమాట. ఈ లోపు అదే కేక్ పైన కొంత చాక్లెట్ గార్నిషింగ్ రావాలని చెప్పారు కస్టమర్. వైట్ అండ్ డార్క్ చాక్లెట్స్ ఏవైనా యాడ్ చేయండి అని చెప్పేసి. దానికోసం నేను వైట్ చాక్లెట్ ని మెల్ట్ చేసుకొని ఈ మౌల్డ్స్ లోని వేసుకుంటున్నాను. ఈ మౌల్డ్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నవేనండి. నేను చాక్లెట్స్ కూడా చేస్తూ ఉంటాను కాబట్టి ఆ మౌల్డ్స్ అన్ని పాత ఎప్పుడో తీసుకున్నవన్నమాట.
ఇప్పుడు వైట్ చాక్లెట్ ని ఇలా మెల్ట్ చేసుకొని ఉంచానండి మౌల్డ్స్ లో వేయడానికి. మౌల్డ్స్ లో వేయడానికన్నా ముందు మనము చాక్లెట్ టెంపరేచర్ ని చూసుకోవాలన్నమాట. మీరు వైట్ చాక్లెట్ అయినా తీసుకోండి, డార్క్ చాక్లెట్ ఏదైనా మెల్ట్ చేసేటప్పుడు దాని టెంపరేచర్ చెక్ చేసుకునే మౌల్డ్స్ లో వేసుకోవాలి. ఇక్కడ నేను నా చేయి పైన వేసాను కదా, అంటే దానివల్ల వేడిగా ఉందా చల్లగా అయిపోయిందా అని మనకు తెలుస్తుంది అనమాట. అది గోరువెచ్చగా ఉన్నప్పుడే మౌల్డ్స్ లోకి వేయాలి, లేదంటే మాత్రం మనకి చాక్లెట్స్ అనేవి పర్ఫెక్ట్ షేప్ లోకి రావన్నమాట. గోరువెచ్చగా ఉన్నప్పుడే మౌల్డ్స్ లో వేసుకోవడం వల్ల మనకి చాక్లెట్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటది. డిమోల్డ్ చేసేటప్పుడు ఈజీగా వస్తాయి అన్నమాట. నేను ఫస్ట్ అయితే హోమ్ మేడ్ చాక్లెట్ బిజినెస్ ని స్టార్ట్ చేశానండి. ఆ తర్వాత ఈ కేక్స్ ని చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు ఎక్కువగా నేను చాక్లెట్ బొకేస్, థీమ్డ్ చాక్లెట్స్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి దివాళీ చాక్లెట్స్, రాఖీ చాక్లెట్స్ ఇవన్నీ చేసేదన్నమాట. మినిమం 10 kg వరకు కూడా బల్క్ ఆర్డర్స్ తీసుకునేదాన్ని. సో అలాగా ఈ కేక్ ఆర్డర్స్ ఎక్కువ అవడం వల్ల మళ్ళీ చాక్లెట్ ఆర్డర్ ని అలా తగ్గించడం అయితే అయిపోయింది. మీకు ఇంక ముందు హోమ్ మేడ్ చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. చాక్లెట్స్ లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. మనం ఏమనుకుంటాము, చాక్లెట్ ని కాంపౌండ్ ని మెల్ట్ చేసేసుకొని వేసుకుంటే మనకి చాక్లెట్స్ రెడీ అయిపోతాయి అని అనుకుంటాం కదా, కానీ అలా కాదండి. చాలా టెక్నిక్సే ఉంటాయి ఇందులోని. ఇది చేయడానికి కూడా ఒక సీజన్ అంటూ ఉంటది అనమాట చాక్లెట్స్ చేయడానికి. మీలో చాలా మందికి తెలియదండి ఈ విషయము, అండ్ అలాగే ఎవరు కూడా అంత క్లియర్ గా చెప్పరు అనమాట. అసలు చాక్లెట్ సీజన్ ఇది కాదండి. చాక్లెట్ చేసుకునే సీజన్ ఏంటంటే డిసెంబర్ టు మార్చ్. ఈ టైంలోనే మనము హోమ్ మేడ్ చాక్లెట్స్ ని చేసామంటే చాలా బాగా వస్తాయి అనమాట. ఎవరైనా ఈజీగా చేయొచ్చు. దాని టెక్నిక్స్ కూడా మనకి తెలియాలన్నమాట. మనం ఏమనుకుంటామంటే చాక్లెట్ కాంపౌండ్ ని మెల్ట్ చేసేసుకొని మౌల్డ్స్ లో వేసేసుకుంటే చాక్లెట్స్ రెడీ అయిపోతాయి హోమ్ మేడ్ చాక్లెట్స్ అనుకుంటాము. ఓకే, అదే సమ్మర్ లో మీరు చెయ్యండి. కొన్నిసార్లు మనకి సరిగ్గా రాదు. ఒకవేళ వచ్చినా సరే మీరు దాన్ని వ్రాప్ చేసేటప్పుడు ఎలా వ్రాప్ చేసుకోవాలో తెలియక ఆ వ్రాప్ చేస్తుండగే చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది అనమాట. సో అలా ఉండకూడదంటే ఏం చెయ్యాలి, ఇవన్నీ కూడా మీకు ముందు చాక్లెట్ క్లాస్ లో అయితే చెప్తాను. అందుకే ఇంతవరకు మన ఛానల్లో నేనైతే హోమ్ మేడ్ చాక్లెట్స్ గురించి అందుకే చెప్పలేదండి. నేనైతే ఇంకా వింటర్లో మీకు చెప్దాం అనుకున్నాను, కానీ అప్పుడు కొంచెం కేక్స్ బిజీలో పడి మీకు చెప్పలేదన్నమాట. ఇక ముందు మీకు చాక్లెట్ క్లాసెస్ గురించి కూడా చెప్తాను. చాలా వెరైటీసే ఉంటాయి ఇందులోని. అండ్ అలాగే ఇప్పుడు రెడీ చేసుకున్న చాక్లెట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇందాక రెడీ చేసిన కేక్ని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసాను. దీనిపైన ఇప్పుడు మనం చాక్లెట్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ కేక్ కోసం నేను ఏమేమి చాక్లెట్స్ తీసుకున్నానో ఒకసారి మీరు చూడండి. కిట్ క్యాట్ చాక్లెట్స్ 30 రూపీస్ ఉంటాయి కదా, అవి అయితే 10 తీసుకున్నానండి. ఆ తర్వాత కేక్ పైన ఏవైనా కుకీస్ పెట్టండి అని చెప్పారు. దానికోసం క్యాడ్బరీ చాక్లెట్ కుకీస్ ఉంటాయి కదా, సో అవి తీసుకున్నాను, కానీ ఫైనల్గా యాడ్ చేయలేదన్నమాట. సో ఎందుకు యాడ్ చేయలేదో చెప్తాను. ఆ తర్వాత క్యాడ్బరీ షార్ట్స్ ఉంటాయి కదా, అవి కొన్ని తీసుకున్నాను. వీటన్నింటికి కలిపి ఒక 380 రూపీస్ ఇలా అయిపోయిందండి. మినిమం ఒక 400 ఇలా అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి చాక్లెట్ గార్నిషింగ్ కేక్స్ ఏవైనా చేసేటప్పుడు బయట నుంచి చాక్లెట్స్ తెస్తాం కదా, వాటిని మీరు తెచ్చి బయటే పెట్టకుండా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అప్పుడు కేక్ పైన పెట్టండి. లేదంటే మాత్రం మీరు వాటిని వ్రాప్ తీసేటప్పుడు అవి బాగా మెల్ట్ అయిపోయి ఉంటాయి. సమ్మర్ కదా, మీకు చెప్పాను ఆల్రెడీ. సో అలా మెల్ట్ అయిపోతాయి అనమాట. అందుకే ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత మనకి నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం చేస్తుంది కిట్ క్యాట్ కేక్ కాబట్టి లోపల ఉండే కేక్ ఉంది కదా, ఇందాక మనం ఫైనల్ కోట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాము, అది మినిమం 5 to 6 hours ఫ్రిడ్జ్ లో అయితే ఉండాలి. బాగా కూలింగ్ అవ్వాలి. నేనైతే మార్నింగ్ 9:30కి ఇలా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశానండి. మళ్ళీ 3కి ఇలా బయట తీసి ఇప్పుడు ఈ డెకరేషన్ చేస్తున్నాను అనమాట. ఒకేసారి మీరు చాక్లెట్ పెట్టేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టారు అనుకోండి, కేక్ కూలింగ్ అవడానికి టైం పట్టేస్తుంది. అండ్ అలాగే కేక్ ని బయటకి తీసాక ఆ చాక్లెట్ మీద ఆ వాటర్ డ్రాప్స్ అనేవి అలా ఉండిపోతాయి అనమాట. సో అది నేనైతే ఈవినింగ్ 3కి ఇలాగా రెడీ చేసుకొని 3:30కి ఇలాగా మళ్ళీ వాళ్ళకి డెలివర్ చేయడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఈ కేక్ మనకి మన సబ్స్క్రైబరే మన వీడియోస్ చూసి ఆర్డర్ ఇచ్చారండి. ఆ కేక్ ఆర్డర్ ఇచ్చేటప్పుడే మనకి చెప్పారనమాట, అక్క మాకు ఈ కేక్ ఇలా కావాలి, కిట్ క్యాట్ కేక్ అనేది కావాలి, పైన ఆ చాక్లెట్ డెకరేషన్ అది అలానే ఉండాలి అని చెప్పారు. అండ్ కేక్ టేస్ట్ బాగుంటే మళ్ళీ నెక్స్ట్ కేక్ కూడా మీకే ఆర్డర్ ఇస్తామని చెప్పారనమాట. నెక్స్ట్ మంత్ మళ్ళీ 60 years కంప్లీట్ అయినందుకు ఫంక్షన్ చేసుకుంటామన్నారు, షష్ఠి పూర్తిలాగా. సో ఆ ఫంక్షన్ కేక్ కూడా మనకే ఇస్తానన్నారు అనమాట.
ఇప్పుడు ఈ 60 ఇయర్స్ కంప్లీట్ అయినందుకు ఈ కేక్ అయితే వాళ్ళది ఆర్డర్ ఇచ్చారనమాట. సో ఫైనల్గా ఈ కేక్ టేస్ట్ చేశాక వీళ్ళకి ఈ కేక్ అనేది చాలా బాగా నచ్చిందండి. మనకి మళ్ళీ రిటర్న్ ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారనమాట. సో థ్యాంక్ యూ సిస్టర్. మనకి కస్టమర్ మాత్రం ఇలాంటి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తే ఆ తృప్తే వేరే అండి. సో ఫైనల్గా నేను ఈ చాక్లెట్ గార్నిషింగ్ చూస్తున్నారు కదా, ఇందాక నేను రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్స్ అండ్ అలాగే గోల్డ్ ఫాయిల్ మొత్తం వేసేసి మధ్యలో ఇలాగ చాక్లెట్ రౌండ్ షేప్లో చేసుకొని ఉంచుకున్నానండి, నేమ్ రాయడానికి అని చెప్పేసి. ఇంక ఇది యాడ్ చేశాక కుకీస్ యాడ్ చేస్తే బాగోదు కదా, సో అందుకే నేను ఫైనల్గా కుకీస్ యాడ్ చేయలేదన్నమాట. అండ్ చాక్లెట్ చిప్స్ కూడా రావాలని చెప్పారు కాబట్టి చాక్లెట్ చిప్స్ని కూడా నేను ఇలా యాడ్ చేస్తాను. ఇందాక మీకు చెప్పాను కదా చాక్లెట్ చిప్స్ అన్ని నేను ఎలాంటి 1 kg ప్యాక్ తీసుకుంటానని చెప్పేసి వాటిని నేను డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కేక్ చేయకముందు మార్నింగ్ ఒక కేక్ చేశానండి, దాని తర్వాత ఈ కేక్ చేశాను అనమాట. అదే రోజు మళ్ళీ నేను డిటిడిసి ఆఫీస్కి వెళ్ళి ఆ పార్సల్స్ అన్నీ చేయడము చాలా టైం అయితే అయిపోయిందండి. అటు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ 2 kg కేక్ వెడ్డింగ్ కేక్ అయితే ఆర్డర్ ఉందనమాట. మళ్ళీ సండే నెక్స్ట్ డేకి అయితే ఆ కేక్ 12కి ఇలాగ ఇచ్చేయాలి. అది కూడా మన సబ్స్క్రైబరే ఆర్డర్ ఇచ్చారు. ఆ కేక్ వీడియో కూడా మీకు వస్తుంది త్వరలోనే. అండ్ ఫైనల్గా చాక్లెట్స్ని కూడా యాడ్ చేసేసాము. ఈ రిబ్బన్ ఒకటి ఇలా టై చేసేసామంటే మనకి కేక్ రెడీ అయిపోయినట్టేనండి. అంతేనండి, ఇక్కడ మనకి కేక్ రెడీ అయిపోయింది. మరి ఈ కేక్ ఎలా అనిపించిందో బాగుంటే కనుక కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే మీకు బేకింగ్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్స్లో అడగచ్చు, తప్పకుండా రిప్లై అనేది ఇస్తానన్నమాట. ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల నేను కొత్తగా ఏ వీడియో పెట్టినా మీకు ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.